నమస్తే. నర్మదా నదికి సంబంధించి, పుష్కరాలకు సంబంధించి చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఇంకా బ్రహ్మశ్రీ డాక్టర్ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు కూడా చాలా విషయాలు నర్మదా నదికి సంబంధించి చెప్పి ఉన్నారు. ఇక దేవతలు ఏ విధంగా పూజిస్తారు, మనం దాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం గురు. నమస్కారం. ఇక పూజా విధానం అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు. అసలు ఈ నర్మదా నది పుష్కరాలకు సంబంధించి పూజా విధానం ఏ విధంగా ఉండాలి, అలాగే దేవతలు పూజించేటప్పుడు ఆ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా పూజకు నానార్థాలున్నాయి వ్యుత్పత్తి అర్థంలో. కానీ ఇక్కడ పూజ అంటే ఏకాగ్రత అని మనము నానార్థాన్ని తీసుకుందాం. నానార్థ నిఘంటువులో అంటే ఒక పదంలో అనేక అర్థాలు ఉంటాయి. అలాగే మనం ఇక్కడ పూజ అంటే ఏకాగ్రత అని తీసుకుందాం. ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడైనా ఏకాగ్రతగా ఉంటామని పూజ అనేది ఒక కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఈ యొక్క దేవతలు నర్మదా నదిని పూజించడం ఏమిటి అని మనకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సృష్టించినటువంటి వాళ్ళు అలాంటి నదులు లక్ష సృష్టిస్తారు. మరి వాళ్ళు నదులను మొక్కడం ఏమిటి, పూజించడం ఏమిటి? వాళ్ళు సృష్టించిన దాన్ని వాళ్ళు పూజిస్తున్నారు అని మనకు ఒక అనుమానం వస్తుంది. అయితేనమ్మా ఈ నర్మదా నది యొక్క జలాలకు ఉన్నటువంటి యొక్క ఏదైతే పవిత్రత ఉందో ప్రపంచంలో కాదు, అసలు త్రిమూర్తులు సైతము బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సృష్టికర్త, పోషణకర్త, లయకర్త వచ్చి ఈ యొక్క ఏదైతే మనకు రేపు మే నెల మధ్యాహ్నం 12:30 గురువు వృషభ రాశిలోనికి ప్రవేశం అవుతున్నాడు. అప్పుడు ప్రారంభమై 12 రోజుల వరకు పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కర కాలాల్లో దేవతలు సైతం వాళ్ళు తేజస్సును తెప్పించుకోవడానికి, తేజస్సును తీసుకోవడానికి వస్తారు నర్మదా నది నుండి. అయితే నర్మదా నదికి ఎందుకు ఇంత తేజస్సు వచ్చిందంటే మిగతా నదులకి లేనటువంటి ప్రాశస్త్యం నర్మదా నదికే ఎందుకు ఉంది అనేది మనకు ఒక ఆలోచన. అయితే వాస్తవానికి ఆదిశంకరులు అంటారు, భారతదేశం అనేది ఒక ఆలయము. ఎందుకంటే వారు అయితే పూర్వం నుంచి కొంచెం చెప్తే మన శివుడు ఒకసారి చిదంబరంలో నాట్యం చేస్తున్నాడు. ఆయనకు నాట్యం అంటే మహాప్రీతి, నటరాజు కదా. అలా నాట్యం చేస్తూ ఉన్నప్పుడు అందరూ తప్పెట్లు వేయడము, తాళాలు కలపడము, తబలాలు వాయించడము ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఆదిశేషుడు కూడా వచ్చాడు, పతంజలి రూపంలో వచ్చాడు. అయితే ఆదిశేషుడికి ఒక మనసులో ఒక కోరిక ఉంది. ఏమని అంటే, నేను మహాభాష్యం రాయాలి, అంటే వ్యాకరణం రాయాలి. సంస్కృత భాషకు సరి అయిన వ్యాకరణం లేదు, దానికి నేను వ్యాకరణం రాయాలి. ఈ యొక్క లలితాదేవి దగ్గర, వాగ్దేవతల దగ్గర, సరస్వతీదేవి దగ్గర, ఈ యొక్క రాజశ్యామల దేవి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు చెప్పారు, చిదంబరంలో ఫలానా రోజు, శివరాత్రి రోజు శివుడు నాట్యం చేయడానికి వస్తున్నాడయ్యా. ఇప్పటికి కూడా మీరు చిదంబరం వెళ్తే ఒక పెద్ద విగ్రహం ఉంటుందండి అక్కడ, శివుంది నటరాజ స్వామి రూపంలో. అక్కడ సాక్షాత్తు శివుడు నాట్యమాడిన చోటది. అయితే అక్కడ దేవతలు వచ్చి కూర్చున్నారు, రాజులు అట్లాంటి. అప్పుడు కొంచెం రాజులు దేవతలు కలిసి ఉండేవారు అప్పుడు. ఇప్పుడు కొంచెం కలియుగం వచ్చినా కొద్ది దూరం అయిపోయాం. అయితే అప్పుడు ఈ యొక్క పతంజలి ఏమీ సహకరించలేదు అక్కడ. సహకరించకపోతే అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడు, ఏమయ్యా నువ్వు విష్ణువు యొక్క ఆసనానివైతే నీకు ఇంత అహంకారమా,
ఉమ్, సాక్షాత్ సదాశివుడు నాట్యమాడుతుంటే ఉమ్, నీవు ఏమీ సహకరించవా, ఉమ్. నీ వంతుగా ఏమైనా సహాయం చేయవా అని కాస్త మందలింపుగా అరవడం జరిగింది. అన్నాడు. ఉమ్, అనేసరికి ఆయనకు కూడా అనిపించింది వాస్తవమే, సాక్షాత్ సదాశివుడు. ఎందుకంటే అప్పుడప్పుడు విష్ణువు కూడా భయపడేటువంటి లోకమే భయపడుతుంది ఆయనకు, అందులో నేనెంత ఉమ్, ఉమ్, అని ఆయన ఏమవుతాడంటే ఆయన కాలికి ఒక మువ్వ అవుతాడు. ఉమ్, మువ్వ అంటే తెలుసు కదండి, ఉమ్. మంజీరము అంటారు దాన్ని. తెలుసు తెలుసు. ఆ, అది. అయితే కాళ్ళ గజ్జెలు మనకు కొంచెం జనబాహుల్యానికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఉమ్, కాళ్ళకు కట్టుకునే పట్టీకు ఉండే గజ్జెలు అని అర్థం. ఉమ్, అయితే అలా అవడం వల్ల ఆ పాద సేవ చేసుకున్నట్టు అయింది. ఉమ్, అయిన తర్వాత ఈ పతంజలి అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే, ఈయన కార్యక్రమం అయిపోతుంది, వెళ్ళిపోతాడు, శివుని గురించి తపస్సు చేస్తాడు నర్మదా నది తీరంలోని. ఉమ్. దేని కొరకు? నేను మహాభాష్యం రాయాలని. ఓకే. అయితే ఈ నర్మదా నదీ తీర ప్రాంతం నుంచి కొంత దూరంలో, ఉమ్, అయితే ఇక్కడైతే నాకు సరి అయిన విద్యార్థులు దొరకరు అనేటువంటి భావనతో ఈయన ఏం చేస్తాడంటే అక్కడి నుండి ఉజ్జయిని వెళ్తాడమ్మా. ఓకే. ఉజ్జయిని అక్కడ నుండి మనకు సుమారు 125 నుండి 175 కిలోమీటర్లు ఉండొచ్చు, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఉమ్, అయితే ఉజ్జయిని కూడా కొంత పండితులకు నిలయమే తల్లి. ఎందుకంటే ఉజ్జయిని, దానికి అవంతిక అని ఇంకొక నామం కూడా ఉంది. దానిని మన విక్రమార్కుడు పాలించాడు, విక్రమార్క చక్రవర్తి. ఉమ్, ఏది బేతాళునితో సహగమనం చేసినటువంటి వాడు, ఉమ్, చాలా గొప్ప రాజు ఆయన కూడా. ఉమ్, భోజరాజు అట్లాంటి మహానుభావులు చాలా గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు అవంతికాపురాన్ని. ఉమ్, అయితే అక్కడ ఏం చేశాడంటే ఒక తెర కట్టించాడు పెద్దగా. ఉమ్, తను కనబడకూడదు, ఉమ్, తనకు 1000 మంది శిష్యులు కావాలి. ఉమ్. 1000 మంది శిష్యులకు నేను మహాభాష్యాన్ని ఉపదేశిస్తాను. ఓకే. 1000 మంది ఒకేసారి మీరు ప్రశ్నలు అడగండి, ఉమ్, నేను 1000 ముఖాలతో సమాధానం చెబుతాను. ఉమ్, ఒక తెర కట్టించాడు. ఉమ్, మళ్ళీ ఒకటి నియమం పెట్టాడు. ఏమిటి అంటే, నేను తెర వెనుక ఉన్నానని మీరు అనుకోకండి. ఒకవేళ గనక మీరు నన్ను కాదని మీరెవరైనా ఇక్కడి నుండి లేచిపోతే, ఉమ్, అయితే పూర్వము ఇప్పుడే ఇట్లా ఉంది అంటే, పూర్వం ఎలా ఉండేదంటే అమ్మా, ఏ శాస్త్రమైనా బ్రాహ్మడికే నేర్పేవారు. ఓకే. అక్కడ కూర్చున్న పిల్లలంతా అంటే బ్రాహ్మణే. ఉమ్, అందులో ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఒకడు ఏం చేశాడంటే, ఊరికే తలపోటు వచ్చి ఈ అందులో వ్యాకరణము తలనొప్పి. ఇప్పుడు మీరు తెలుగు వ్యాకరణమే చూడండి ఎంత వ్యాష్టకు వస్తుంది, అందులో సంస్కృత లఘు సిద్ధాంత కౌముది, వైయాకరణ సిద్ధాంత కౌముది పెద్ద తలనొప్పిలా ఉంటాయి అవి. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, కాస్త బయటకు వెళ్ళి వస్తాను షికారు కానీ వాడు బయటకు వెళ్తాడు. ఉమ్, బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకొక అబ్బాయి ఒకడు ఉంటాడు, వాడు కొంచెం తెంపరితనంతో తెలియక పాపం, ఉమ్, అసలు ఏంటి 1000 మంది ప్రశ్నలు వేస్తుంటే 1000 జవాబులు ఒకేసారి వచ్చేస్తున్నాయి, ఏంటి దీని రహస్యం కనుక్కోవాలి ఉమ్, అని వాడికి ఒక ఆలోచన కలిగింది. ఉమ్, ఈ రహస్యాన్ని ఏదో ఛేదిస్తాను నేను ఉమ్, అని అనుకున్నాడు ఒకరోజు. ఆ సమయానికి ఈ అబ్బాయి బయటకు వెళ్ళాడు. ఉమ్, అర్థమైందమ్మా. ఈ తెర తీసాడు వీడు. ఉమ్, తీసేసరికి మొత్తం 1000 పడగలు కింద కనబడుతున్నాయి. అయితే వెంటనే దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఉమ్, సర్పానికి మళ్ళీ అందులో అవి వాసుకి తక్షకుడు పెద్ద పెద్దవి కదా. అవును. అయితే వెంటనే వచ్చి ఈ యొక్క పిల్లల మీద పడేసరికి వాళ్ళు ఆ భస్మమై బూడిద కుప్పలై పడిపోయారు, ఉమ్, 999 మంది. ఉమ్, అయితే కాసేపు అయ్యాక, అయ్యో నేను ఎంత ఈ యొక్క మహాభాష్యం 1000 మందికి చెప్పి నా జన్మ తరింపజేసుకుని నేను పతంజలిగా గొప్ప పేరు తెచ్చుకుందామని అనుకున్నానే, అలాంటిది నేను ఇంత గొప్ప జ్ఞానం ఉండి నేను ఎలా తప్పు చేయగలిగాను, ఎలా తప్పు చేశాను అని మనసు బాధపడుతూ మదనపడుతున్నటువంటి వేళలో ఈ బయటకు వెళ్ళిన కుర్రవాడు తిరిగి వచ్చాడమ్మా. ఉమ్,
అరే నువ్వెక్కడికి వెళ్ళావురా అన్నాడు. ఉమ్, అంటే నేను బయటకు వెళ్ళాను గురువుగారు అన్నాడు. ఉమ్, అంటే నేను చెప్పాను కదరా ఒకటి, ఏమని మొదట చెప్తాడనమాట. ఒకవేళ ఎవరైనా నన్ను కాదని వెళితే బ్రహ్మ రాక్షసుడు అవుతాడు అని చెప్తాడు. ఉమ్, అయితే బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరంటే తల్లి, వేదాంగ పారంగతుడై సర్వశాస్త్రాలు తెలిసి ఉమ్, బ్రాహ్మణుడై దొంగతనము, అస్తేయము, మద్యపానము, ఇక కొన్ని ఇట్లాంటివి కొన్ని ఉన్నట్టయితే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడమ్మా చనిపోయిన తర్వాత. ఉమ్, వాడికి మోక్షం ఉండదు. ఉమ్, అందుకే బ్రాహ్మణుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అంటే కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని కాదు, శాస్త్రాలను నేర్చుకున్న ఎవరైనా సరే ఉమ్, ఒక నియమం ఉంది. అంటే గురువు ఆ యొక్క యోగ పట్టా ఇచ్చే ముందే చెప్తాడు ఉమ్, అట్లా. అయితే ఈ యొక్క బాధతో ఈయన బాగా కుమిలిపోతున్నాడు. ఉమ్, కుమిలిపోతూ ఉండి ఈయన ఏం చేశాడంటే, నియమాన్ని ఉల్లంఘించినట్లయితే బ్రహ్మరాక్షసులుగా మారిపోతారని నేను మొదట చెప్పాను కదా, చెప్పినప్పుడు మరి నువ్వు బయటకు ఎలా వెళ్ళావు అంటే, ఏమైనా సరే నేను బ్రహ్మరాక్షసుని అయినా పర్వాలేదు, అయినా నేను వెళ్తాను అని వెళ్ళాను. ఉమ్, అయితే మరి అప్పుడు ఏం చేస్తాడంటే, అంటే నీకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటాడు. ఉమ్, అంటే అయ్యా మాకు ఇక్కడ దగ్గరలోనే నర్మదా నది ఉంది, ఉమ్, ఉజ్జయిని నగరానికి. ఉమ్, అక్కడ ఎలాంటి పాతకాలైనా పోతాయి, ఉమ్, ఆ ధైర్యంతో వెళ్ళాను నేను. ఓకే. ఎందుకంటే ఎన్ని పాతకాలు చేసినా పోతాయి కాబట్టి నేను నా యొక్క బ్రహ్మరాక్షసత్వం రాకుండా చేసుకుంటాననేటువంటి ధైర్యంతో నేను ఆ నర్మదా నది జలాల్లో స్నానం చేద్దామని అనుకున్నాను, ఆ ధైర్యంతో వెళ్ళానయ్యా అని చెప్తాడు. సో ఆయన అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం అనేది జరుగుతుందా? జరగదు. జరగదా? ఓకే. కథ ఎంతో చక్కగా విన్నారు కదా. నర్మదా నదికి సంబంధించిన మరిన్ని విశేషాలు వివరిస్తూనే ఈ కథని కంటిన్యూ చేస్తూ మరో వీడియో చేయడం జరుగుతుంది. నర్మదా నదిలో మరి ఎందుకు స్నానం ఆచరించలేదు, పుణ్యాలు పాపాలు అన్నీ కలిసిపోతాయి, ఎలాంటి పాపాలైనా విముక్తి జరుగుతుంది అని నమ్మిన వ్యక్తి ఎందుకు అక్కడికి వెళ్ళి స్నానం చేయడం జరగలేదు అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.